బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమంత పెళ్లిపై హీరోయిన్ సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఇటు పూనం కౌర్ సమంత రెండో పెళ్లిపై ఆమె విమర్శలని వెళ్ళగక్కింది. సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం అని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్. అంటే ఇంకొక ఇల్లుని నువ్వు ఏర్పరచుకోవడానికి ఇంకొకరి ఇల్లుని కూలగొట్టేసావు అని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇటు బాధాకరం, అలాగే దాంతోపాటు బలహీనమైన నిస్సహాయక పురుషులను డబ్బుతో కొనవచ్చు, కానీ ఈ అహంకారపూరితమైన మహిళను పెయిడ్ పిఆర్ గొప్పవారిగా చూపిస్తుందని చెప్పేసి ఇటు ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ని ఒక్కసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో బ్రోక్ ఏ హోమ్ టు క్రియేట్ యువర్ ఓన్, ఇట్స్ వెరీ సాడ్ అని ఒక హార్ట్ బ్రేక్ ఇమోటికాన్ వేసింది. దాంతోపాటు ద ఎంపవర్డ్, ఎడ్యుకేటెడ్ and narcissistic women who are glorified through paid PR campaigns, money can buy weak and desperate men. సో మొత్తం మీద ఈమె చాలా సెన్సేషనల్ కామెంట్స్, ఇటు నార్సిసిస్ట్, అలాగే ఎంపవర్డ్, ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి ఎడ్యుకేటెడ్ ఉమెన్, ఎంపవర్డ్ ఉమెన్, అలాగే ఒక నార్సిసిస్ట్ అని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంది. హూ ఆర్ గ్లోరిఫైడ్ త్రూ పెయిడ్ పిఆర్, ఒక పిఆర్ని మెయింటైన్ చేస్తూ ఒక పబ్లిక్ రిలేషన్ క్యాంపెయిన్ని రన్ చేసుకొని నువ్వు చేసిన ఒక దౌర్భాగ్యమైన పని, నువ్వు ఒకరి ఇల్లును కూల్చేసి నువ్వు ఇల్లు కట్టుకున్నావు అని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది. మరి దీనిపై ఫ్యాన్స్ ఎలా స్పందిస్తున్నారు, ఇండస్ట్రీ నుంచి ఇంకెవరైనా స్పందించారా ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇటు రవిచంద్ర ఉన్నారు, సీనియర్ కరస్పాండెంట్. రవిచంద్ర గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర గారు చెప్పండి, అసలు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో డిస్కషన్ ఏం జరుగుతుంది? రీసెంట్ గా కొద్ది సేపటి క్రితం పూనం కౌర్ చేసిన ట్వీట్ అయితే ఒక వివాదాన్ని రేకెత్తించిందనే చెప్పుకోవాలి. నటి సమంత వివాహం ఈ రోజు ఉదయం జరిగిన సంగతి మనకందరికీ తెలిసింది. సో ఆ నేపథ్యంలోనే ఈ ట్వీట్ వేసి సోషల్ మీడియాలో పూనం కౌర్ హల్చల్ చేసినట్లుగా అందరూ భావిస్తున్నారు. దాని మీనింగ్ కూడా చాలా గట్టిగానే ఉందని చెప్పుకోవాలి. సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం. బలహీనమైన నిరాశయులైన పురుషులను డబ్బుతో కొనవచ్చు, ఈ అహంకారపూరిత మహిళను పెయిడ్ పిఆర్ గొప్పగా చూపిస్తున్నారు అంటూ చాలా స్ట్రాంగ్ కామెంట్ అయితే పూనం కౌర్ చేశారు. అయితే అందులో ఎవరి గురించి చేస్తున్నారని కానీ, ఎవరి పేరు కానీ ఏమీ తను ట్యాగ్ చేయకుండా చాలా గోప్యంగా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. సో సోషల్ మీడియాలో అయితే సమంత ఫ్యాన్స్ అయితే దీనిపై ఫైర్ అవుతున్నారు. ఈ కామెంట్స్ ని సమంతాను ఉద్దేశించి చేసినట్లుగా వాళ్ళందరూ ఫీల్ అయి హర్ట్ అవుతున్నారు. అలాగే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. కులం ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఏదైనా ఒక టాపిక్ జరిగితే దాని గురించి చాలా గట్టిగా ధైర్యంగా తను సోషల్ మీడియాలో తన పోస్ట్ చేయడం జరుగుతోంది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి తన పోస్టులన్నీ కూడా. సో ఈ పోస్ట్ ఎవరి గురించి చేశారు అనేది అర్థం కాకుండా చాలా డీసెంట్ గా, చాలా ఎవరికి అంతు చిక్కని విధంగా ఒక పోస్ట్ చేయటం, అది టైమ్లీ. ఈ రోజు సమంత మ్యారేజ్ జరిగింది కాబట్టి రాజ్ డైవర్స్ తీసుకొని తన మొదటి భార్యతోటి కొంతకాలం సమంతతో రిలేషన్ లో ఉండి ఇప్పుడు సమంతతో ఈ రోజు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ ట్వీట్ ని అందరూ కూడా సమంతను ఉద్దేశించి చేసినట్లుగా భావిస్తున్నారు. కళ్యాణ్. రైట్ రవిచంద్ర, దీనికి సంబంధించి ఇటు సమంత ఫ్యాన్స్ కానీ, ఇటు రాజ్ నెడమూరికి సంబంధించిన ఫ్యాన్స్ కానీ, లేకపోతే ఇటు మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్పందించారా? ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు దీనిపై? కళ్యాణ్, దానిపై సమంత ఫ్యాన్స్ అయితే చాలా సీరియస్ గానే ఫైర్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా నెగిటివ్ గానే కామెంట్స్ పెడుతున్నారు. ఇది సమంత గురించి ఉద్దేశించే తను చేశారు అనేది కూడా చాలా మంది న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో అటు సమంత కానీ రాజ్ కానీ దీనిపై అసలు స్పందించలేదు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళ రిలేషన్ గురించి వచ్చిన వందల వేల గాసిప్స్ గురించి కానీ, న్యూస్ల గురించి కానీ ఎక్కడ ఏ రోజు కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు. అలాగే ఈ రోజు పెళ్లి విషయంలో కూడా మార్నింగ్ నుంచి పెళ్లి జరుగుతుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళు పూర్తిగా వివాహం అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1:30 సమంత తన సోషల్ మీడియా ద్వారా పెళ్లి చేసుకున్న ఫోటోల్ని పోస్ట్ చేసి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. సో
సో పూనం చేసిన ట్వీట్ గురించి మాత్రం అటు సమంత కానీ రాజ్ కానీ ఎవరు కూడా స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు వాళ్ళు. కానీ సమంత అభిమానులు మాత్రం దానిపై ఫీల్ అవుతున్నారు, కొంతవరకు ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు పెళ్లి అనేది ఒక పర్సనల్ విషయం. ఖచ్చితంగా ఎవరైనా మొదటి పెళ్లి కావచ్చు, రెండో పెళ్లి కావచ్చు, అది పర్సనల్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. కానీ దీనిపై సెన్సేషనల్ కామెంట్స్ ఇటు పూనం కౌర్ అయితే చేసింది. చాలా నార్సిసిస్టిక్ పర్సన్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కూడా ఒక పెయిడ్ పిఆర్తోని ఒకరి ఇల్లు కూల్చి తన ఇల్లును కట్టుకుంది అని చెప్పి సెన్సేషనల్ కామెంట్స్. డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు, కానీ ఎక్కడ మెన్షన్ చేయకపోయినా కానీ ఇవాళ జరిగిన సంఘటన మన అందరికీ తెలిసిందే. సో ఆ సంఘటనని, ఆ వ్యక్తుల గురించే ఇటు సమంత